ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేసినటువంటి నిందితుల్ని 5గురిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డిపై రాయి విసిరిన సతీష్ కొన్ని సంచలనమైనటువంటి విషయాలను వెల్లడించాడని, వైసీపీ నాయకులు మేము ఆ బస్సు యాత్రకి వచ్చేందుకు మాకు 350 రూపాయలతో పాటుగా ఒక క్వార్టర్ బాటిల్ కూడా ఇస్తానని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేశారని, కేవలం క్వార్టర్ బాటిల్ మా చేతిలో పెట్టి వెళ్ళిపోయారని, ఆ కోపంతోనే నేను సీఎం జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి చేశాను అంటూ సతీష్ చెప్పినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, సీఎం మీద రాయితో దాడి చేసినటువంటి నిందితులను 5గురిని ఈరోజు సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా వారు సంచలనమైనటువంటి విషయాలను వెల్లడించినట్లుగా కూడా తెలుస్తోంది. వైసీపీ నేతలు వారికి 350 రూపాయలతో పాటుగా క్వార్టర్ బాటిల్ ఇస్తామన్నారు, కానీ వారు నమ్మించి మోసం చేశారు. మాకు క్వార్టర్ బాటిల్ మాత్రమే చేతిలో పెట్టారు. ఆ కోపంతో మేము ముఖ్యమంత్రి గారి మీద మేము రాయితో దాడి చేసామంటూ కూడా ఆయన చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సార్, అసలు ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసిన యువకుడు సతీష్ అనే యువకుడు, ఆయన మైనర్గా కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ, మీ స్పందన ఏంటి? కృష్ణ గారు, ఈ సంఘటన జరిగింది కదా, నిన్న నేను విజయవాడ పర్యటించడం కూడా జరిగింది. అక్కడ ఓ రౌడీ షీటర్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఇంకా ఆ వార్త ప్రపంచానికి సరిగ్గా తెలియట్లేదు. ఇప్పుడు సతీష్, ఈ చిన్న దుర్గారావు, సంతోష్, మొత్తం ఒక 5గురిని ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. ఈ సతీష్ చెప్పిన ఉదంతం అంటే ఆ వడ్డెర కాలనీకి చెందిన ఈ కుర్రాడు సతీష్ చెప్పిన ఉదంతం కనుక మనకి అంటే అది బయటకు వచ్చింది. ఇంకా వాస్తవాలు నిజమాబద్ధం అనేది మనకి ఇంకా బయటికి రాలేదు, కానీ ప్రస్తుతానికంటే ఆంధ్రజ్యోతిలో వచ్చింది. పైపెచ్చు సహజంగానే వాళ్ళు చెప్పి 199% నిజం అవుతానే ఉన్నాయి. దానిలో దృష్టిలో పెట్టుకుంటా ఉంటే ఈ అంటే ఓట్లు కూడా రాని పిల్లల్ని ఎలా లోపరుచుకుంటున్నారు, ఎలా ప్రలోభ పెడుతున్నారు, ఈ సభలకి జనాలను ఎలా తీసుకొస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు 2 విషయాలు ఏంటంటే, ఒకటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు సంబంధించి లేకపోతే అక్రమాలకు సంబంధించి విరుగు చూస్తున్నటువంటి విషయాలు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి సభలు సమావేశాలకు సంబంధించినటువంటి వ్యత్యాసాలు, ఒకవైపు నుంచి షర్మిల గారు, సునీత గారు చేస్తున్నటువంటి అభియోగాలు, కడప జిల్లాలో వాళ్ళ పునాదులు కదిలిపోతూ పులివెందల్లో కూడా ఓటమి దరిదాపులకి వెళ్ళిపోయారు, ఓడిపోయినట్టే లెక్క. ఈ పరిస్థితుల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళు ఆడిస్తున్నటువంటి ప్రచారం ఇది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఓకే, అసలు ముందు చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద? ఆ ప్రాంతం యొక్క అధికారుల మీద. ఒక ఎస్పీజీ రక్షణ వలయంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఆ ప్రాంత పర్యటన జరిగేటప్పుడు చూస్తూనే ఉన్నాము. ఎక్కడికి వెళ్ళి పర్యటన జరుగుతూ ఉన్నా కూడా మొక్కలు కొట్టేయటం, చెట్లు కొట్టేయటం, పరదాలు కట్టేయటం, ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన గత సభలో చాలా సభల్లో కూడా సిద్ధం సభల్లో ఆయన ర్యాంపు ఏర్పాటు చేశారు ప్రజల మధ్యకి వెళ్ళటానికి. ఆ సందర్భంగా కూడా అధికారులు అనుమతించట్లేదు 6 గంటలు దాటిన తర్వాత, కాబట్టి మీ మధ్యకి నేను రాలేకపోతున్నాను అని చెప్పి స్వయంగానే చెప్తున్నాడు కదా. అవును, ముఖ్యమంత్రి గారు పలుమార్లు చెప్పడం కూడా జరిగింది కదా. మరి అలాంటి దానికి ముఖ్యమంత్రి గారి అంటే భద్రతా కారణాల వల్ల మేము విద్యుత్ ఆపేసామని చెబుతున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగే ప్రాంతంలో కావచ్చు, ప్రతిపక్ష నేత పర్యటన జరిగే ప్రాంతంలో కావచ్చు, 2-3 రోజులు ముందు నుంచి పరిశీలిస్తారు కదా. అవాంతరాలు ఏదైనా ఉన్నాయా, ఆటంకాలు ఏమైనా ఎదురవుతున్నాయా, లేకపోతే ఇలాంటి ఇబ్బందులు ఏదైనా వస్తాయా అని చెప్పని చూస్తారు కదా. అంటే అది భద్రతా వైఫల్యమా, కావాలని చేశారా, లేకపోతే వాళ్ళ నాటకానికి అనుగుణంగా అధికారులు వంత పాడుతున్నారా? అంటే నిస్సందేహంగా అధికారులు వంత పాడుతున్నారు. ఇంకా ఈ ప్రజాప్రతినిధులు చెప్పిందే వాళ్ళు చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దీనికి సిఎస్ గారు, ఇంటెలిజెన్స్ ఐజీ గారు, మరి డీజీపీ గారు, అక్కడ ఉన్న స్థానిక అధికారులు వాళ్ళు కూడా బాధ్యులే కదా. వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఈ అమాయకుల మీద తీసుకోవడం ఏంటి? అంతమంది అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు అక్కడ నాకు తెలిసినంత వరకు రమారమి ఒక 1500 మంది
రక్షణ వలయంలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్నారు. సామాన్య జనాభా అది ఒక సమావేశం కాదు కదా, ఒక సభ కాదు కదా అందరు అక్కడ పోగొట్టడానికి. ఆయన వెళ్తూ ఉన్నారు, రహదారి వెంట వెళ్తూ ఉన్నారు కాబట్టి జనం చూస్తూ ఉంటారు. అది తక్కువ మంది ఉంటారు. దాన్ని అదుపులో తీసుకోవడం ఎంత సమయం పడుతుందో వాళ్ళకి. ఎందుకని మిగిలిన వాళ్ళందరినీ చక్రబంధంలో పెట్టేసి అక్కడ ఎందుకు గుర్తించలేదు అంటే, కావాలని నాటకం ఆడటానికి. మామూలుగా ఏదైనా జరిగిందనుకోండి, పక్కనే అంబులెన్స్ ఉంటుంది కదా, మరి అంబులెన్స్ తీసుకెళ్లకుండా ఎందుకు అదే వాహనంలో ఆయనకి ప్రథమ చికిత్స చేశారు చెప్పండి. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి మంది మార్గాలతో వెళ్ళటం ఏంటి? అక్కడ ఏదో గుండె శస్త్రచికిత్స జరిగినట్టు, లేకపోతే వేరే ఏదో జరిగినట్టు అంతమంది వైద్యులు అక్కడుండి మరి వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతున్నట్టు చిత్రీకరించడం ఏంటి? ఇదంతా ప్రచారం కోసం కాదా? వాళ్ళ వైఫల్యాలని, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైఫల్యాలకు సంబంధించి ప్రజలు చర్చించకూడదని చెప్పని, ఇలా తగ్గుతున్న ప్రజాదరణ గురించి ప్రజలు చర్చించుకోకూడదని, ప్రతిపక్ష నేతలకు వస్తున్న ఆదరణ గురించి చర్చించకూడదని, చెల్లెలిద్దరూ ఎత్తున్న అంశాన్ని, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశాన్ని ప్రజల్లో చర్చించకుండా ఉండటం కోసం మాత్రమే వీళ్ళు దీన్ని అవకాశంగా వాడుకుంటున్నారని మనం ఎందుకు భావించకూడదు? సరే, ఆ మైనర్ బాలుడైనటువంటి సతీష్ని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో అతనితో బలవంతంగా ఈ స్టేట్మెంట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే అసలు నిజంగానే ఆయన దాడికి పాల్పడి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ 2 అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అసలు అది జరిగిన 5 నిమిషాలకి అన్ని మంత్రులు, మరి వాళ్ళకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు చెప్పాలి? రెండోది, ఆ ప్లకార్డులు చూస్తూనే ఉన్నారు కదా. అవును, 5 నిమిషాల్లో వచ్చేసినాయి కదా. అంటే ఇది ముందస్తు వ్యూహంగా ఏదో చేయాలనుకున్నారు. వాళ్ళకి అయాచితంగా దొరికిందా, కావాలని చేయించారా అని చెప్పి చూడాలి. నిస్సందేహంగా వాళ్ళు కావాలని చేయించిందనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అది వ్యూహాత్మక దాడి నిస్సందేహంగా. కొంతమంది ఆరోపణలు చేస్తారు. అనుమానమే ఉంది దాంట్లో. అనుమానపడ గత చరిత్ర మొత్తం చూసుకుంటా ఉంటే, ఆ పార్టీ చరిత్ర అంతా చూసుకుంటా ఉంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ స్పందించి చేసింది కాకుండా ముందస్తు వ్యూహంగా జరిగిందనేది భావించాల్సి వస్తుంది. 6 గంటల తర్వాత, అది విద్యుత్ లేని సమయంలో, అంధకారంగా ఉన్న సమయంలో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేసుకోవాలి కదా, వెలుతురు నింపాలి కదా. అసలు ఆయన్ని ఆ వాహనం మీద పైన ఎలా అనుమతించారు వాళ్ళు? అనుమతించకూడదు కదా, భద్రతా వైఫల్యమే కదా అది. ముందుగా చర్యలు ఊరి మీద తీసుకోవాలి. ఇది కదా ఆలోచించాల్సింది. దీంట్లోనే ఉంది కదా కుట్రకోణం. ఇది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా. ఇప్పుడు 18 సంవత్సరాలు కూడా నిండా నా బాలుని బలిపశం చేయడానికి కోడికత్తి శ్రీని, అతను జనపల్లి శ్రీనివాసరావు గారిని ఏ విధంగా అయితే కోడికత్తి శ్రీని చేశారో, రేపు పొద్దున ఇతర మీద కూడా అలాంటి అభియోగాలు మోపరని నమ్మకం ఏంటి? ఆ పిల్లవాడిని బలిపశం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అతని చేత కావాలని చెప్పించుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఇవన్నీ ఓకే, అంటే బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించుండదు, నిస్సందేహంగా చేపిస్తారు కూడా. వాళ్ళ చేతుల్లో పని కదా ఇది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.